ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రభు పేట వందనాలు తెలియజేస్తున్నాం. అందరికీ వందనాలండి. దేవుని మహాకృపను బట్టి ఈ ఉదయకాల సమయంలో మంచి వాగ్దానంతో మీతో మాట్లాడాలని నేను ఆశపడతా ఉన్నాను. దేవుని వాక్యము సత్యమైనది, దేవుని వాక్యము బలమైనది, దేవుని వాక్యము నిన్ను నన్ను బ్రతికిస్తుంది, దేవుని వాక్యం నిన్ను నన్ను స్వస్థపరుస్తుంది. దేవుని వాక్యం అన్ని విధాలుగా మనందరి జీవితాల్లో గొప్ప అద్భుతాలు చేసి ముందుకు నడిపిస్తారు. ఈరోజు చూద్దాం దేవుని వాక్యాన్ని. కీర్తనల గ్రంథం నుండి 121వ అధ్యాయము 8వ వచనములో చదువుకుందాం. చూడండి. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడు. ఈరోజు ఈ ఉదయకాల సమయంలో దేవుడు మంచి వాగ్దానం ఇస్తున్నాడు మనందరికీ. నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును అని దేవుని వాక్యం చెప్తా ఉంది. దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. ఈరోజు నీకు, నాకు, మనకి అందరికీ మంచి వాగ్దానం ఇస్తున్నాడు ఆయన. నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. ఈరోజు చాలామంది ప్రయాణం చేస్తూ ఉన్నారు కదండి. చాలామంది బైకుల మీద ప్రయాణం చేస్తున్నారు, బస్సుల మీద ప్రయాణం చేస్తున్నారు, ట్రైన్లో ప్రయాణం చేస్తున్నారు, ఫ్లైట్లో ప్రయాణం చేస్తున్నారు, కాళ్ళు నడకన ప్రయాణం చేస్తున్నారు. ఎన్నో చోట్లకు, ఎన్నో ప్రదేశాలకు, ఎన్నో గ్రామాలకు, ఎన్నో పట్టణాలకు, ఎన్నో రాష్ట్రాలకు, ఎన్నో దేశాలకు ప్రయాణం చేసేటువంటి బిడ్డలు చాలా మంది ఉన్నారు. దేవుని బిడ్డలు ప్రయాణం చేస్తున్న సందర్భంలో ఏ క్షణంలో ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. కానీ దేవుని వాక్యం అంటుంది, నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును అని దేవుని వాక్యం అంటుంది. దేవుడు ఈరోజు నీకు మంచి వాగ్దానం ఇస్తున్నాడు. నీ కుటుంబ జీవితంలో, నీ జీవితంలో ఈ వాగ్దానం ఖచ్చితంగా నెరవేరాలని మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. చూడండి దేవుని బిడ్డలారా, మీరు ప్రయాణమే వెళుతున్నప్పుడు దానికి ముందు దేవుని దగ్గర ప్రార్థన చేసుకుని బయలుదేరండి. మీరు ఎంత దూరం ప్రయాణం చేస్తున్నా, మీరు ఎన్ని దేశాలకు ప్రయాణం చేస్తున్నా, ఎన్ని రాష్ట్రాలకు ప్రయాణం చేస్తున్నా, ఎన్ని ప్రదేశాలకు ప్రయాణం చేస్తున్నా, నీ రాకపోకల్లో, నీ ప్రయాణంలో సురక్షితమైనటువంటి ప్రయాణాన్ని పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఇస్తాడు. మంచి ప్రయాణాన్ని పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఇస్తాడు. నీ ప్రయాణంలో నీకు శుభం కలుగుతుంది, నీ ప్రయాణంలో నీకు క్షేమం కలుగుతుంది, నీ ప్రయాణంలో నీకు నెమ్మది ఏర్పడుతుంది. నీ ప్రయాణంలో నీకు ఏ విధమైన కలవరం కానీ, ఏ విధమైన భయం కానీ, ఏ విధమైనటువంటి శత్రువు కానీ నిన్ను ముట్టడు. కారణం ఏంటి తెలుసా? దేవుడిచ్చిన వాగ్దానంతో నువ్వు ప్రయాణం చేస్తున్నావు కాబట్టి గొప్ప అద్భుతం దేవుడు నీ జీవితంలో జరిగిస్తాడు. నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడునని దేవుని వాక్యం చెప్తుంది. ఈరోజు చాలామంది ప్రయాణం చేస్తున్న సందర్భంలో ఎన్ని ఘోరమైనటువంటి పరిస్థితులు వింటా ఉన్నాం దేవుని బిడ్డలారా. ఎక్కడ చూస్తున్న భయంకరమైన యాక్సిడెంట్లు, ఎక్కడ చూస్తున్న మరణాపాయాలు, ఎక్కడ చూస్తున్న మారణ హోమమే ప్రజల్ని కమ్ముకుంటా ఉంది. అన్ని యాక్సిడెంట్లు చూడండి భయంకరంగా. చాలామంది కాళ్ళు చేతులు ఇరిగిపోతూ ఉన్నాయి, చాలామంది తలలు పగిలిపోతూ ఉన్నాయి యాక్సిడెంట్ అయ్యి, చాలామంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. ఇటువంటి సందర్భంలో అటువంటి వారి కోసం మనం ప్రార్థన చేయాలి దేవుని బిడ్డ. ఈ రోజైతే దేవుడు నీకు మంచి వాగ్దానం ఇస్తున్నాడు. నీ రాకపోకల్లో యెహోవా నిన్ను కాపాడుతాడు. నీకు ఏ అపాయము రాదు, ఏ దుష్టుడు నిన్ను ముట్టడు, ఏ కీడు నీ దరికి రాదు, ఏ శోధన నీకు రాదు, ఏ విధమైన ఇబ్బంది నీకు రాదు. దేవుని మీద ఆధారపడి ఉండు, దేవునితో కలిసి జీవించు, ప్రార్థనాపూర్వకంగా ఉండు. ఖచ్చితంగా ప్రభు నిన్ను ఆశీర్వదించి ముందుకు నడిపిస్తాడు. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఈరోజు మంచి వాగ్దానం చేత నాతో మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు. నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడునని నీ వాక్యం సెలవిస్తా ఉంది. దేవా, మానుదిన జీవితంలో నీ కాపుదల భద్రత అనుగ్రహించండి. ఎంతమంది అయితే ఈ డైలీ మన్నా అనే కార్యక్రమం ద్వారా నీ వాక్య సందేశాన్ని వింటున్నారో వారిని, వారి కుటుంబాలను దర్శించి ఈరోజు వాగ్దానం వారి జీవితంలో నెరవేరినట్లు సహాయం చేసి నడిపించి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. God bless you all. Praise the Lord.